విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు ఇది ఒక అత్యంత ముఖ్యమైన వార్త. ఇప్పటి వరకు అయితే విద్యార్థి వీసాలు అంటే F1 వీసాలు ఉంటాయి కదా, వీటికి ఎలాంటి టైం లిమిట్ అనేది ఏమీ లేదు. విద్యార్థి చేరిన కోర్సు పూర్తయ్యే వరకు అది చెల్లుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుత అమెరికా ప్రభుత్వం ఈ విధానంలో ఒక కీలకమైన మార్పును ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు చేసింది. ఈ కొత్త ప్రతిపాదన గనుక అమలైతే F1 వీసా కేవలం 4 ఏళ్ల కాలానికి మాత్రమే జారీ చేయబడుతుంది. దీని అర్థం 4 ఏళ్ల తర్వాత విద్యార్థులు తమ వీసాను పొడిగించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ మార్పు వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులపైన, ముఖ్యంగా మన ఇండియన్స్ పైన గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఈ కొత్త నియమాన్ని ప్రతిపాదించింది. దీని వెనక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారి సంఖ్యను తగ్గించడం అని అధికారులు చెప్తున్నారు. అంటే ప్రస్తుతం వీసాకు నిర్దిష్ట సమయ పరిమితి లేకపోవడం వల్ల కొందరు విద్యార్థులు తమ చదువులు పూర్తయినా కూడా లేదా మధ్యలోనే ఆపేసినా కూడా అమెరికాలోనే ఉండిపోతున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ పరిస్థితిని ఎలాగైనా నివారించాలని చెప్పి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి విద్యార్థులు తమ వీసా స్థితిని సమీక్షించుకోవాలి, అంటే రివ్యూ చేసుకోవాలి అని చెప్పి దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలని ఈ కొత్త రూల్ను పొందుపరిచింది. సో ఈ విధానం వల్ల అక్రమ నివాసాలను నియంత్రించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త నిబంధన చాలా మంది భారతీయ విద్యార్థులపైన ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుంది. మాస్టర్స్ అయినా డిగ్రీలైనా ఏవైనా సరే 1-2 ఏళ్లలో పూర్తయిపోతాయి కాబట్టి వారికి తక్షణమే పెద్ద సమస్య ఉండకపోవచ్చు. అయితే 4 ఏళ్లకు మించి ఉండే కొన్ని డాక్టరేట్స్ ఉంటాయి, PhD కోర్సులు ఇలాంటివి. సో ఈ విద్యార్థులు మాత్రం కోర్సులు పూర్తి కావడానికి ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీసా పొడిగింపు ప్రక్రియ తప్పనిసరి అయిపోతుంది. సో ఈ వీసా పొడిగింపు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవడం, అదనపు దరఖాస్తు రుసుములు చెల్లించడం, అవసరమైతే మళ్ళీ వీసా ఇంటర్వ్యూకి హాజరు కావడం వంటివి కూడా జరుగుతాయి. సో ఇది విద్యార్థులకు అదనంగా ఆర్థిక భారాన్ని, అలాగే మానసిక ఒత్తిడిని కూడా కలిగించే ఒక అవకాశం ఉంటుంది. సో ఈ ప్రతిపాదన విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. మళ్ళీ పొడిగింపు కోసం దరఖాస్తు చేసినప్పుడు వీసా రిజెక్ట్ అవుతుందేమో అనే భయం వారిలో నెలకొంటుంది. గతంలో ఎలాంటి సమస్యలు లేకపోయినా అప్పటి పరిస్థితులను బట్టి లేదా కొత్త ఇమిగ్రేషన్ విధానాలు ఏమైనా మారితే అప్పటి విధానాలను బట్టి వీసా అధికారులు నిర్ణయం తీసుకోవచ్చు. సో మళ్ళీ వీసా వస్తుందా రాదా అనేది కూడా చెప్పలేం. అంతేకాకుండా వీసా పొడిగింపు ప్రక్రియలో జాప్యం జరిగితే, ఒకవేళ లేట్ జరిగితే అది విద్యార్థుల చదువుకు తీవ్ర ఆటంకం కలిగించే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకవేళ వీసా పొడిగింపు తిరస్కరణకు గురైతే విద్యార్థులు తమ చదువును మధ్యలోనే ఆపేసి స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఇది వారి కెరీర్ పైన చాలా ప్రభావం చూపిస్తుంది. సో ప్రస్తుతానికి ఇది కేవలం అయితే ప్రతిపాదన దశలో మాత్రమే ఉంది. దీనిపైన ప్రజల నుంచి, విద్యా సంస్థల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించి వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం అయితే తీసుకుంటారు. అయితే భవిష్యత్తులో ఈ కొత్త నిబంధన గనక అమల్లోకి వస్తే అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఈ మార్పును దృష్టిలో ఉంచుకొని తమ ప్రణాళికను రూపొందించుకోవాలి. అంటే వీసా పొడిగింపు ప్రక్రియకు సిద్ధంగా ఉండటం, కోర్సులను సమయానికి పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించటం, అన్ని ఇమిగ్రేషన్ విధానాలను పాటించడం వంటివి చాలా ముఖ్యమైనవిగా మారిపోతాయి.